హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి మొన్న మేమైతే రీతుకి సైకిల్ తీసుకున్నాం కదండీ! సో, మేమైతే నిజామాబాద్ వెళ్ళిన తర్వాత ఎక్కడ తీసుకున్నాం, ఎంత పడింది రేటు అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి. సో, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో, అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, నేనైతే ఫస్ట్ అయితే ఏం చేస్తున్నాను ఇక్కడ అంటే ఫిష్ అయితే మ్యారినేషన్ చేసేస్తున్నానండి. ఆ రోజైతే మాకైతే ఇంటి ముందటికే చేపలు అయితే అమ్మడానికి అనేసి ఒక అతను వచ్చేసి ఇంకా అమ్ముతూ ఉంటే మేమైతే తీసుకున్నామండి. సో, 1 కిలో అయితే తీసుకున్నాము. తెల్లారితే ఫ్రైడే కాబట్టి మేమైతే తినం కదా! సో, అందుకే 1 కేజీ వరకు అయితే తీసుకున్నానండి. సో, అవైతే మ్యారినేషన్ చేసేసి ఇంకా ఫ్రై చేసేసి వెళ్ళిపోయానండి నేనైతే. ఇంకా తర్వాత అవి కొన్ని తల, తోక చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదండీ! అవైతే నేనైతే ఐస్ ఫ్రీజర్‌లో అయితే పెట్టేశాననమాట. సో, సండే రోజు పులుసు వేసుకుందామని చెప్పేసి. సో, ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తానండి. మునక్కాయ చేపల పులుసు అనేది చేశాననమాట దాంతోనైతే. అయితే ఇక్కడ చూడండి మేమైతే సైకిల్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసామండి. సో, ఈ సైకిల్ అయితే చూసామండి. స్కై బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఈ సైకిల్ అయితే చూసాము. మాకైతే చాలా బాగా నచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి 6000 అన్నాడండి ఫస్ట్ అయితే. ఇంకా ఎంత తగ్గుతది ఏంటి అంటే ఒక 100, 200 అలా చెప్తూ వచ్చాడండి. మాకైతే అంత రేట్ అయితే రీజనబుల్ కాదనిపించిందనమాట. సో, మేమైతే 5కి అడిగామండి. అతనైతే 5500 అన్నాడనమాట. సో, ఇంకా మేమైతే 5000కి ఇస్తావా లేదా అని చెప్తే అస్సలు ఒప్పుకోలేడండి. ఇంకా తర్వాత సర్లే నెక్స్ట్ వేరే షాప్‌కి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి. ఇది నిజామాబాద్‌లో చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే ఫుల్ తీసుకుంటూ ఉంటారనమాట. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి అయితే మేమైతే ఇక్కడే తీసుకుంటూ ఉంటామండి. మా అభి కోసం కూడా అక్కడే తీసుకున్నామన్నమాట. సో, ఇంకా లాస్ట్‌లో అయితే ఆరెంజ్ కలర్ సైకిల్ అయితే తీసుకొని అయితే వచ్చేసామండి. ఇంకా దాని రేట్ వచ్చేసి మాకైతే 4800 అయితే పడిందండి. సో, మాకు ఫస్ట్ అయితే 5500 అన్నాడనమాట. ఇంకా మేమైతే లాస్ట్‌లో అయితే 4800 కలా రేట్ అయితే ఫిక్స్ చేసేసి ఇంకా తీసుకొని వచ్చేసామన్నమాట. సో, మీకైతే తెలుసు కదండి, ఇంతకుముందు వీడియోలో అయితే నేను చెప్పాను రీతు అయితే హుండీలో దాచిపెట్టుకున్న డబ్బులతోని సైకిల్ తీసుకుందామని చెప్పేసి అయితే దాచిపెట్టుకుంది కదండి. సో, అవైతే 2600 వరకు అయినాయి అనమాట. ఇంకా కొన్ని దాంట్లో మేము యాడ్ చేసేసి ఇంకా మొత్తానికైతే తనకైతే సైకిల్ అయితే ఇప్పించేసామండి. ఇంకా సైకిల్ తీసుకొని వచ్చేటప్పుడు అయితే మాకైతే ఒక కొత్త షాపింగ్ మాల్ అయితే కనిపించిందండి ఇక్కడైతే. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ అని చెప్పేసి షాపింగ్ అయితే ఓపెన్ అయిందండి. చాలా రోజుల నుంచి ఇక్కడ వర్క్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇంకా మేము చూసేసరికి అయితే ఇప్పుడు ఓపెనింగ్ అయితే అయిపోయిందనమాట. సో, లోపల వచ్చేసి ఏమున్నాయి ఏంటి ఒకసారి చూసేసి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకా నేను మా వారైతే వచ్చామండి. సో, వచ్చేటప్పుడు అయితే ఇంకా లోపల చూస్తే సూపర్గా అనిపించిందండి మాకైతే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా లైటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇంకా మాల్ అయితే అసలు ఎంత పెద్దది ఉందంటే వామ్మో అసలు నడవలేమండి, అంత పెద్దదిగా ఉందన్నమాట. ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో, క్వాలిటీని బట్టి ఐటమ్స్ అన్నట్టు. సో, గిఫ్ట్ ఐటమ్ కానీ, మన హోమ్ డెకరేషన్ కానీ, లేకపోతే కిచెన్ ఐటమ్స్ కానీ, లేకపోతే డ్రెస్సెస్ పిల్లలవి పెద్దవాళ్ళవి అలా అన్నీ ఉన్నాయండి. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదండి, ఫుల్ థౌజండ్లలో ఉన్నాయన్నమాట. ఒక 500లో ఉన్నాయి మాత్రం మనకు అసలు సంబంధం లేని ఐటమ్స్ అనమాట. ఇది ఎందుకులే ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వేరే నచ్చినవి కొనుక్కుందామా అని చెప్తే ఫుల్ రేట్ అయితే ఉంటుందండి. అసలు ఎంత రేటు ఉందంటే పిచ్చి పిచ్చిగా ఉందండి. ఇంకా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. ఎన్ని చూసినా కూడా ఇంకా చూడాలి ఇంకా కొనాలి అనిపించేంత బాగున్నాయన్నమాట. మేమైతే అసలు చూసి చూసి తిరిగి తిరిగి అసలు ఎంతో చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుందండి. అంత బాగున్నాయన్నమాట. ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. ప్రతి ఒక్కటైతే ఉంటాయండి ఇక్కడైతే. ఇంకా మేమైతే తిరిగి తిరిగి అన్నీ చూసామన్నమాట.
అనమాట. సో ఫస్ట్ టైం కదా, ఒకసారి చూసేద్దాంలే, ఏదైనా తక్కువ ఉంటే చిన్నదైనా సరే తీసుకొని వెళ్దాం అనుకున్నామండి. ఇంకా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, రేటు కూడా చాలా ఉందన్నమాట. ఇంకా వద్దులే అని చెప్పేసి మేమైతే నెయిల్ పాలిష్ చూసామండి ఫస్ట్ అయితే. ఇంకా 99 రూపీస్ అన్నారనమాట. కానీ చాలా బాగున్నాయండి, కలర్స్ అయితే అన్నీ డార్క్ కలర్స్ అనమాట. ఇంకా ఒక్కటి తీసుకుంటే ఏం బాగుంటుంది, నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ చూసేసి మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా తర్వాత చూస్తున్నారు కదండి, ఈ సైకిల్ అయితే తీసుకున్నామండి మేమైతే. ఇంకా కలర్ అయితే బ్లూ కలరు, పింక్ కలరు, ఈ ఆరెంజ్ కలర్ 3 ఉన్నాయి. ఇంకా పింక్ కలర్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ టైంలో అయితే లేదండి అక్కడైతే. ఇంకా ఆరెంజ్ కలర్ అయితే మేము తీసుకున్నాం అనమాట. వచ్చేటప్పుడు అయితే అసలు రీతుకు తెలియదు, మేమైతే వెళ్ళేటప్పుడు తనకు చెప్పకుండా వెళ్ళినామండి మేమైతే. ఇంకా వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట తనకైతే. అసలు ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిందంటే ఇంకా మామూలుగా రాదు తన సంతోషం అయితే. ఇంకా మా అభిమోహం చూస్తే అయితే అసలు మొత్తం వాడిపోయిందండి. ఇంకా తనకు సైకిల్ తీసుకొచ్చారు, నాకు తీసుకురాలేదని చెప్పేసి తనైతే చిన్న మొహం పెట్టుకున్నాడనమాట. కానీ వాడికైతే ఇంతకు ముందే మేము చెప్తూ ఉన్నామండి, రితు డబ్బులు దాచిపెట్టుకుంది కాబట్టి తనకైతే సైకిల్ ఇప్పిస్తాము, నీకు ఇంకో సైకిల్ ఉంది కదా అదైతే రిపేర్ ఉంది కాబట్టి దాన్ని మంచి చేపిచ్చేస్తామని చెప్తే ఇంకా కొద్దిసేపు అయితే అలా మొహం అలా మార్చుకొని తర్వాత అయితే ఇంకా నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసాడండి. ఇంకా రీతు అయితే ఫస్ట్ టైం అండి చూడండి, అయితే చాలా భయపడిందండి, కొంచెం పెద్ద సైజ్ అనమాట. తనైతే ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయితే తీసుకొని నడిపిస్తూ ఉందండి సైకిల్ అయితే. సో అప్పుడే నేర్చుకుందనమాట, కానీ కొంచెం చిన్న సైజ్ అండి అదైతే. ఇంకా ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో నడిపిస్తుందో లేదో అనుకున్నాం మేమైతే. ఇంకా అభి తీసుకొని తనను వెనకాల కూర్చోబెట్టుకుంటూ అలా అలా ప్రాక్టీస్ అయితే చేపిచ్చేసాడండి. ఇంకా రీతుకైతే అలవాటు అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ అయితే మంచిగా వాళ్ళైతే బయట తీసి ఇంకా ఆడుకున్నారండి సైకిల్తోనైతే. ఇంకా రీతుకు రేపటికి స్కూల్కి కొంచెం తనొక్కతే వెళ్ళినా కూడా సైకిల్ పైన వెళ్ళి రావచ్చు అన్నట్టు మేమైతే తనకు కొంచెం పెద్ద సైజే తీసుకున్నామండి. సో ఇలా కొద్దిగా లోపలైతే అలా నడిపించుకున్నారనమాట. ఇంకా లోపలైతే బెడ్ అయితే అడ్డం ఉంది కాబట్టి తనకు అంత కంఫర్టబుల్గా అయితే రాలేదనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే దాన్ని చిన్నగా పూజ చేసేసి బయట అయితే తీసేసానండి. ఇంకా వాళ్ళైతే డైలీ ఇంకా షాప్కి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళు మంచిగా ఆడుకోవడం కానీ చేస్తూ ఉన్నారనమాట ఇద్దరైతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రైడే కదండి, ఇంకా నేనైతే మంచిగా ఇంట్లో అయితే పూజ చేసేసాను. ఆ తర్వాత ఇంకా సైకిల్కి కూడా కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టేసి ఇంకా చిన్నగా పూజ అయితే చేసేసానండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి ఏది కొన్నా కూడా ఫస్ట్ అయితే మనం పూజ చేస్తే తీస్తాం కదండి. మనం సెకండ్ హ్యాండ్ కార్ కొన్నా బైక్ కొన్నా దాన్ని ఎంతగానో పూజ చేసేసి అన్నిట్లోనూ మంచిగా రావాలని చెప్పేసి కొంటూ ఉంటాం కదండి. సో పిల్లలకి సంబంధించి కూడా ఇది చాలా పెద్ద విషయం అనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళు సైకిల్తోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా పూజ చేసేసి అయితే బయటికి తీసానండి. సో ఇదండి వీడియో. ఓకే అండి.